ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్స్ కన్వెన్షన్ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిజన్స్ అందరినీ జేఎల్ఎం సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ కన్వర్షన్ సబార్డినేటర్స్గా కన్వర్షన్ ఇవ్వాలని, విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ యాత్ర జరుగుతూ ఉంది. ఈ టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యాత్ర మొదలైంది. దాదాపు 10 రోజులు ఈ యాత్ర ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలుగా తిరుగుతూ ఉంది. కార్మికులందరినీ చైతన్యవంతం చేయడమే దీని ఉద్దేశం. ఎందుకంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,667 మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన అని చెప్పడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు. మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తూ ఉన్నాం. శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ మంత్రి వర్యులకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాలు ఇచ్చినాం. అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదు. కాబట్టే శాంతియుతంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులమందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దపదపాల పోరాటాల సందర్భంగా ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు 12,000 మందితోటి ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు కూడా దాదాపు 15,000 మందితోటి ధర్నా చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఈ కన్వర్షన్ యాత్రతో పాటు రానున్న రోజుల్లో అంటే ఈ నెల 20వ తారీఖు నాడు చలో విద్యుత్ సౌధను కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే ఆర్టిజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు లేకుండా 2వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విద్యుత్ సంస్థలలో ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అని ఒక సర్వీస్ రూల్స్ ఉంది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కు వర్తింపజేస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని అందరినీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కంపెనీ యాక్టు డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం 1947 డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం మా అందరినీ కూడా ఈ ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. ఆర్టిజన్గా గుర్తించడం జరిగినప్పటికీ కింది స్థాయిలో అన్ని పనులలో ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు. ఈ విద్యుత్ సంస్థలలో 51,000 మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో 50%గా ఈ ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు రావడానికి 24 గంటల విద్యుత్ను రాష్ట్ర ప్రజలందరికీ రైతులకు అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించాలి, విద్యా అర్హతను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలని జేఎల్ఎంలుగా, జేపీఏలుగా, సబ్ ఇంజనీర్లుగా, సబార్డినేటర్లుగా మా అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో సమ్మెకైనా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది. అంధకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు చంద్రారెడ్డి, టీవీఏసీ జేఏసీ జాయింట్ సెక్రటరీ స్టేట్. ఈ యొక్క కన్వర్షన్ యాత్ర అనేది రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో, టీవీఏసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో మొదలుపెట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం నేను ఒక 3 అంశాలు మాత్రం చెప్పదలుచుకున్నా. ఈరోజు ఆర్టిజన్ కార్మికుడు అనేటోడు విద్యుత్ సంస్థలో, జెన్కోలో, ట్రాన్స్కోలో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, డిస్కంలలో కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ఏ రోజు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు ఎలా వస్తాడు అనేది కూడా డౌట్ తోటి ఉండే పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము చచ్చినా కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసి చచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. మొన్న ఇటీవల కాలంలోనే నర్సంపేటలో ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. ఆయనకు ఏం న్యాయం చేసారు అంటే ఆయనకి ఏదైతే ఎగ్జిక్యూషన్ అవుతుందో గదే ఇచ్చింది తప్ప ఈరోజు వాళ్ళ కుటుంబం ఏడా అది కావాలి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది. మేము ఒకటే అడగదలుచుకున్నాం,
మా కార్మికుడు అనేటోడు చచ్చే పరిస్థితుల్లో పనిచేసే వ్యక్తికి కూడా విద్యార్థులను బట్టి మీరు ఒక ప్రమోషన్ ఇస్తే ఏమవుతుంది, మీరు కన్వర్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటిది? మేము ఇంకొక విషయం అలా తెలుసుకున్నాం, ఒకే సబ్స్టేషన్లో పనిచేస్తున్నామండి. ఒక ఆయనకేమో లక్షలలో జీతం ఇచ్చి, ఒకరికేమో నలుగురు జీతం, మీ ఆర్టిజన్ల 4 జీతం ఒక వ్యక్తికి వస్తుంది. ఈ రూల్స్ ఏంది? వాళ్ళకో రూలు మాకో రూల్ ఏంది? ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఇంత స్థాయిలో అంటే 4వ వంతు జీతం ఇవ్వడం ఏంది ఆర్టిజన్ అనే వ్యక్తికి? మేము అదే అడగదలుచుకున్నాం. ఈ డిఫరెన్స్ వల్ల ప్రభుత్వానికి యాజమాన్యానికి వచ్చే గొప్ప పేరు ఏందని మేము అడుగుతున్నాం. మీ ఈ గొప్ప పేరు మీకు ఏమొస్తుందని అడుగుతున్నాం. మేము తక్షణమే ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం కానీ, ఎందుకంటే మీరు ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులుగా ఉన్నారు, మిమ్మల్ని ఒకటే అలా తెలుసుకున్నాం సార్. మేము ఎంతో క్రమశిక్షణతో ఈ ఆర్టిజన్ అనే వ్యక్తి ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ యొక్క కార్మికునికి కన్వర్షన్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఆర్థిక భారం కూడా ఎటువంటిది కూడా పడే అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు ఈ రోజుల కాంచి చేసినా కూడా ఈ విద్యుత్ శాఖలో 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లేవు. మేము ఈరోజు ఎంతోమంది కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా అతను ఈ రిటైర్మెంట్ ద్వారా వచ్చే ఏదైనా దాంతో మా నాన్న ఎంతో హ్యాపీగా బతుకుని కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితులు కూడా లేవు. దుఃఖంతో ఈ డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోవడం జరుగుతుంది. తర్వాత జీవితం కూడా దుఃఖంతో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మాకు ప్రతి ఒక్క కార్మికుడు, రిటైర్మెంట్ అయ్యే కార్మికుడు ఖచ్చితంగా బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా కన్వర్షన్ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా రావాలని కూడా మేమందరం ముక్త ఖండంతో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కన్వర్షన్ యాత్రతో తర్వాత మీరు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవడం కానీ ఏదైనా మాతోటి చర్చించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఓకే, లేదంటే మాత్రం విద్యుత్ సోద ముట్టడి ఉంటుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఉధృతమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ టీవీఏసీ జేఏసీ ద్వారా ఉంటుందని హెచ్చరిస్తూ, నా పేరు కందికొండ వెంకటేష్, ఇక్కడ కన్వీనర్, వరంగల్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నాను.